మొట్టమొదట నాకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి నా తల్లిదండ్రుల యొక్క దివ్య చరణాలకు నా హృదయపూర్వక నమస్కారాంజలి. ఆధ్యాత్మిక చింతన వైపు ఉన్ముఖులు చేసి ఆ దారిలో పయనించడానికి కావలసినటువంటి శిక్షణ ఇచ్చినటువంటి పూజ్య గురుదేవులు ఆచార్య ఎగ్రాల భరద్వాజ మాస్టర్ గారి దివ్య చరణాలకు, వారి ఉదయాన్ని అధిష్ఠించినటువంటి మాతృమూర్తి గురుపత్ని అమ్మగారి పాదపద్మలకు నా హృదయపూర్వక నమోవాకములు. సద్గురు సాయినాథ మహాప్రభుల వారి దివ్య చరణాలకు నా హృదయపూర్వక నతులు. ఇక్కడ వచ్చేసినటువంటి గురుబంధువులు, ఆత్మీయులు, మీ అందరి హృదయాల్లో ఉన్నటువంటి సాయినాథునికి మీకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ముందర నిలబడి మాట్లాడడం ఒక సాహసమే అయినప్పటికీ మాస్టర్ గారి విద్యార్థిగా ఆయన దగ్గర నేను నేర్చుకునేటువంటి ఏదైనా కొంచెం నాకు గుర్తున్నటువంటిది, నేను నేర్చుకునేటువంటిది మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావన చేత మీ ముందుకు వచ్చినాను. అందులో మంచి విషయం ఉంటే మాస్టర్ గారి శిక్షణ, తప్పులు ఉంటే నావిగా భావించవలసిందిగా మొట్టమొదటి మీకు సవినయంగా మనం చేసుకుంటున్నాను. నేను మాస్టర్ గారు త్రికాలజ్ఞుడు అనేటువంటి అంశం గురించి మాట్లాడాలా అనేటువంటి భావంతో మీ ముందుకు వచ్చాను. త్రికాలజ్ఞుడు అంటే ఏంటంటే సర్వకాల సర్వావస్థలు ఎందు, అంటే భూత భవిష్యత్ వర్తమానంలో ఉండేటువంటి స్థితి కలిగినటువంటి మహానుభావులను త్రికాలజ్ఞులు అని అంటాం. అయితే ఈ త్రికాలజ్ఞుడు అనేటువంటి మాట చాలా పవిత్రము, మహోన్నతమైన అయినప్పటికీ కూడా ఆ పేరు చెప్పుకొని మిస్యూజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కనుక మాస్టర్ గారు ఏం చెప్పినారు, మనం ఏమి ఆ మార్గంలో నడిస్తే మనం ఏమి పొందుతాము అనేటువంటిది మేము ముందుంచాలని ప్రయత్నం చేస్తాను. ఈ త్రికాలజ్ఞుడు అని చెప్పేసి అంటే గతంలో ఏం జరిగింది, వర్తమానంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి చెప్తారు. అయితే ఈ స్థితి ఎవరికి వస్తుంది అని చెప్పేసి అంటే పూర్తిగా ఆత్మజ్ఞానం పొందినటువంటి మహానుభావులకు మాత్రమే ఇది వస్తుంది అన్నమాట. అంటే సాధన చేస్తే ఏదో కొంచెం చిన్న చిన్న శక్తులు వస్తాయి. అది వచ్చేంత మాత్రమే మనం ఏదో ఆత్మానుభూతి పొందినాము అనేటువంటి ఒక రాంగ్ నోషన్తో ఏం చేస్తున్నామంటే చాలామందిని మిస్లీడ్ చేస్తున్నాం. అయితే ఆత్మానుభూతి పొందినటువంటి మహానుభావులకు, సాధారణంగా మహిళ చేసేటువంటి వాళ్ళకు తేడా ఏంటంటే ఈ సృష్టిలో శాశ్వతమైనది వచ్చేసి ఆత్మ. ఈ శరీరం వచ్చేసి ఇవాళ ఉంటుందో రేపు పోతుంది, ఇది ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. అయితే శరీరాన్ని మనం అంతా తమాషగా తీసేయకూడదు. శాశ్వతమైనటువంటి ఆత్మ అశాశ్వతమైనటువంటి ఈ శరీరంలో ఉంది, అది మనం మర్చిపోకూడదు. అంచేత ఆత్మసాక్షాత్కారం పొందాలంటే ఈ శరీర పరిరక్షణ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే శాశ్వతమైనటువంటి ఆత్మకు ఆశ్రయం ఇచ్చింది కాబట్టి. అంచేత శరీర మాధ్యం కలధర్మ సాధనం. అంటే మనం ఏమి సాధించాలని కానీ ఈ శరీరంతోనే సాధించాలి. కనుక ఈ శరీరం కూడా ముఖ్యమైనటువంటిది. కానీ దీని ప్రాంతంలో వెళ్ళి ఇదే నేను అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఇది ప్రధానమైనటువంటి అంశం. కనుక దీన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే దేని ప్రధానం ఇవ్వాలి, ఈ దేహమే నేను అని అనుకోకుండా ఈ దేహంలో నివసించేటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మను మనం ఎప్పుడు ఎల్లప్పుడూ సదా గుర్తుంచుకున్నట్లయితే కనుక మనం కూడా ఆత్మానుభూతిని పొందవచ్చు అని. దీనికి తార్కాలం ఏంటంటే 1973 సంవత్సరంలో ఒకసారి, అంటే అదంతా చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి ఒక 2 వాక్యాలు చెప్తాను. మాస్టర్ గారు ఒకసారి ప్రయాణం అవుతా ఉంటే బస్సు ఎక్కించడానికి నేను కూడా వచ్చినాను. వస్తే ఆయన బ్యాగ్, షోల్డర్ బ్యాగ్ ఉండేది,
అట్లా అది తీసుకొని నేను కూడా అయ్యే మాస్టర్ గారు మోసం తీసుకొని నేను బ్యాగ్ వేసుకున్నాను. బస్ దగ్గరికి వచ్చిన తర్వాత మాస్టర్ గారు బస్సు ఎక్కిన తర్వాత నేను బ్యాగ్ అందిస్తాను, ఎక్కేసి నువ్వు కూడా అన్నాను. చిరిగిపోయిన గుడ్డలు వేసుకున్నాను, పాత వేసుకున్నాను, ఏమి నా దగ్గర సోపు కానీ టవల్ కానీ ఏమీ లేవు. ఎక్కేసే పర్లేదు, నెక్కేసే పర్లేదని ఆ ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఒక సాధన విషయం చెప్పారన్నమాట. ఆ సాధన విషయం ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన సన్నిధిలో నిరంతరం ఒక 3 రోజులు 4 రోజులు చేసే లోపల ఒక విధమైనటువంటి స్థితి వచ్చింది. అప్పుడు ఆయన చెప్పినారు. అంతవరకు నాకు అలా చెప్పలేదు, కానీ మహర్షి భావోద్వేగాలు ట్రైనింగ్ పంపించేటప్పుడు ఆ అప్లికేషన్లో కాలం ఉంది, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఇఫ్ యూ నీడ్ అని. మీకు ఆధ్యాత్మిక అనుభూతులు ఏమైనా ఉంటే నేను అడిగాను మాస్టర్ గారు ఏమని రాయాలా అని. స్టిల్నెస్ ఎక్స్పీరియన్స్ అని రాయి అని అన్నారు. స్టిల్నెస్ ఎక్స్పీరియన్స్ అని రాయమన్నారు అనమాట. అది ఆ మహానుభావుల సాన్నిధ్యంలో నేను పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. ఇకపోతే ఈ ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎట్లా ఉంటుంది, సాధారణమైనటువంటి సాధన స్థితి ఎట్లా ఉంటుంది, రెండోకి తేడా తెలుసుకోకపోతే ఇంకా చాలామంది స్వాములు మనం వెంటబడి చాలామంది ఏం చేస్తున్నాము, పయనించవలసినటువంటి మార్గంలో పయనించకుండా చేరవలసినటువంటి గమ్యస్థానం చేరుకోకుండా మధ్యలోనే మనం పతనం అయిపోయి వాళ్ళని నిందిస్తున్నాం అనమాట. అది కాకుండా మనం మంచి మార్గం ఎన్నుకున్నట్లయితే, మంచి గురువుని ఎన్నుకున్నట్లయితే మన గమ్యస్థానం తప్పకుండా చేరుతాము అని. అయితే మన అదృష్టం ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళది మహానిధి అయినటువంటి భరద్వాజ మాస్టర్ గారిని మనం ఎన్నుకున్నాం, ఒక గురువుగా, ఒక మహానుభావునిగా, ఒక మార్గదర్శిగా. మరి ఆయన ఎట్లా జీవించినారు చాలా మంది చెప్తుంటారు, నేను చూశానండి భరద్వాజ గారిని, నేను చూశానండి భరద్వాజ గారిని, నేను చూశానండి భరద్వాజ గారిని అని అది క్వాలిఫికేషన్ అని చెప్తా ఉంటారు. అయితే మనం ఎప్పుడు ఆ మాటకు మనకు విలువ వస్తుందంటే భరద్వాజ గారు అనుసరించినటువంటి జీవన విధానంలో మనం పయనించినట్లయితే, భరద్వాజ గారు పయనించినటువంటి జీవన మార్గంలో మనం పయనించినట్లయితే మనం ఆయన నిజంగా చూసినట్టు, లేకపోతే ఊరికి యాంత్రికాన్ని చూసినట్టు అని నా భావన. అది కరెక్ట్ కాదు, మీకు వదిలేస్తున్నాను. అంచేత చూడడం వల్ల ఏం ప్రయోజనం? వెంకటస్వామి చెప్తాడు, మైసూరు మహారాజు దగ్గర చూస్తే మనకేమొస్తుంది? అంచేత భరద్వాజను చూసినాం, మర్చిపోయాం, ఏం లాభము? ఆయన జీవన విధానం మనం వంట పట్టించుకొని మనం ఆచరించి తరించాలని ప్రయత్నం చేసినట్లయితే మనం నిజంగా చూసినట్లు అని. ఈ సాధన చేసేటప్పుడు కొన్ని మామూలుగా శక్తులనండి, ఒక అనుభూతులండి కలుగుతాయి. ఇవి 2 రకాలు. ఆత్మానుభూతి పొందినటువంటి వ్యక్తి చేసేటువంటి మహిమలు లేదా అనుభూతులు ఒక రకంగా ఉంటాయి, ఆత్మానుభూతి పొందిన వారు చేసేటువంటి ఒక రకంగా ఉంటాయి. రెండో తేడా ఏంటంటే ఆత్మానుభూతి పొందినటువంటి మహానుభావులు చేసినటువంటివి వాళ్ళు తమాషగా ప్రజలలో పలుకుబడి సంపాదించుకోవాలని కానీ, చిల్లర సంపాదించాలని కానీ, గౌరవం సంపాదించాలని కానీ, భూమిలు సంపాదించాలని కానీ అటువంటివి ఏమి ఉండవు. వాళ్ళు చేసేటివి చాలా నిర్దిష్టంగా ఉంటాయి. ఎంతో అవసరమైతే తప్ప, భక్తుల యొక్క శ్రేయస్సు కోరుదైతే తప్ప, భక్తులు సన్మార్గంలో పోకుండా ఒక్క మార్గంలో పోయేటప్పుడు సన్మార్గంలో నడిపించడానికి మాత్రమే అటువంటి దివ్యానుభూతి వాళ్ళు ప్రసాదిస్తారు, లేకపోతే మామూలుగా ప్రసాదించారనమాట. రామకృష్ణ గురుగారు ఒకసారి చెప్తారు, ఆయన దగ్గర ఇద్దరు చంద్ర నీరజ 2 భక్తులు ఉంటారు. వాళ్ళు బాగా సాధన చేసిన తర్వాత ఒక అతనికి ఈ దేహం కనపడకుండా ఎక్కడికంటే అక్కడ ప్రయాణం చేసేటువంటి శక్తి వస్తుంది అన్నమాట. ఈ దేహం కనపడకుండా ఎక్కడికంటే అక్కడికి అతను ఆ శక్తిని ఏం చేశాడంటే దుర్వినియోగం చేసి ఇతర ఇళ్ళకి రహస్యంగా పోయి చేయకూడదు పనులు చేసి పతనం అయిపోతాడు. రెండోవాడు నీరజ అనేటువంటి అతను ఏం చేస్తుంటే రామకృష్ణ గురుగారు ఆయన ఒకసారి ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటారు. చీకటి అవుతుంది, దారి కనరాకపోతే ఇతను వెలుగును ప్రసరింపజేస్తాడు, ఆ దారి నడుచుకుంటూ పోతాడు. అయితే వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆయన మహానుభావుడు కాబట్టి ఎవరు రాముడు ఎవరు కృష్ణుడో వాడే రామకృష్ణుడు అని చెప్పినటువంటి మహానుభావుడు కాబట్టి వాళ్ళని కూడా సెట్ చేసినారు. అది కాకుండా అటువంటి మహానుభావుని పాదాలు మనం ఆశ్రయించినట్లయితే మనం సెట్ చేస్తారు. చిల్లల దగ్గర పోతే మనం పదమైపోవడమే కారణం అన్నమాట. అంటే 2 తేడా తెలుసుకోవాలి. కనుక ఈ మార్గంలో అంటే ఇది ఎట్లా వస్తుంది అని చెప్పేసి అంటే
అన్నిటిలో ఉండేటువంటిది ఆత్మ అనేటువంటిది, అన్ని జీవుల్లో ఉండేటువంటి ఆత్మ అని మనం గుర్తించాలి. అది చాలా కష్టమైనటువంటి పని. ఉదాహరణ, భగవద్గీత చెప్పేటప్పుడు కృష్ణ పరమాత్మ అర్జున్నే ఎన్నుకున్నాడు. మిగతా ఎందుకు ఎన్నుకోలేదంటే, అబ్బో అద్భుతంగా ఉంది అనుకుని అర్జునుడు అనేటువంటి క్వాలిటీస్, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి, మంచి లక్షణాలు ఒక్కటి కాదు. భక్తుడు, జ్ఞాని, సాధకుడు ఇంత చెప్పడం వల్ల దండిగా ఉన్నాయన్నమాట. అంచేత ఆయన ద్వారా మనకేం చేసినారు, ఈ సాధన మార్గాన్ని మనకు బోధించినాడు కృష్ణ పరమాత్మ. అట్లనే సద్గురు సాయినాథుడు ఏం చేశారంటే మన మాస్టర్ గారిని ఎన్నుకున్నారు. ప్రతి మనిషిలో కూడా జ్ఞాననేత్రం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ జ్ఞాననేత్రం అందరిలో మూసుకొని పోయి ఉంటుంది. ఆ జ్ఞాననేత్రము తెరిపించేవాడు ఎవరంటే భగవంతుడే. జ్ఞాననేత్రం కృష్ణ పరమాత్మ అర్జునుడికి తెరిపించినాడు. మన సాయినాథుడు మన మాస్టర్ గారు చేసినటువంటి తీవ్రమైనటువంటి అన్వేషణ, తీవ్రమైనటువంటి సాధన 1963 సంవత్సరంలో ఫిబ్రవరి 9వ తేదీన ఆయనకు జ్ఞాననేత్రం తెరిపించాడు. కాబట్టి ఆయన మహానుభావుడైనాడు. అంచేత ఇలా మనం ఎందుకు జరుపుకుంటున్నాము, మూసుకున్నటువంటి జ్ఞాననేత్రం అనేటువంటిది సాయినాథుడు ఆయన ద్వారా వికసింపజేసి మనందరికీ తన యొక్క జ్ఞానాన్ని మనందరికీ పంచిపెట్టినారు కూడా. కనుక ఈ విధంగా ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళు చేసేటువంటి ఇచ్చేటువంటి అనుభూతులు చాలా జీవితానికి ఉపయోగపడేట్టుగా ఉంటాయి. లేకపోతే ఇంకా జీవితంలో చాలా నష్టపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి సాయినాథుల గారు ఎన్నో చేశారు. నేనైతే చిల్లరమయంలో చేయను అన్నాడు. ఆయన వేషతో ముద్దులాడినట్లు అని చెప్పేసి అన్నాడు. ఆయన చేసేటువంటి మహిమలు ఎట్లా ఉండేటువంటివి, చాలా సహజంగా ఉండేటువంటివి. అవసరమైతే భక్తులు రక్షించడానికో లేకపోతే ఇంకొక ఆధ్యాత్మికంగా ఉన్నతి చేయడానికి మాత్రమే వాళ్ళు ఇచ్చినారు, కానీ చిల్లరమయములు అయితే వాళ్ళు చేయలేదు. కనుక మరి మాస్టర్ గారు ఏం చేసినారు అని చెప్పి దండిగా ఉన్నాయి. అంటే ఆయన ఉన్నప్పుడు, మాస్టర్ గారు సత్సంగంగా ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాలు ఆయనతో కలిసి తిరగడము, నిద్రపోవడము, చదువుకోవడము అన్నీ జరగడం ఒకటే. అన్ని పక్కన కూర్చొని భోజనం చేస్తుంటే ముద్దలు పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ రోజు పిల్లశాస్త్రాలుగా కాదు, కానీ పురోగమన శక్తి వల్ల ఆయన తిరగడం వల్ల ఏమైందంటే కొంత జీవితంలో సరైన పంథాలను నడవడానికి కావాల్సినటువంటి శిక్షణ మాకు లభించింది, మాకు ప్రసాదించినారన్నమాట. అప్పుడు ఆయన ఏదైనా చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇట్లాంటివన్నీ మామూలుగా అందరూ మార్పులు చేస్తూ ఉంటారు కదా. ఒకసారి మాస్టర్ గారు మేము అడిగినాం, మాస్టర్ గారు అందరి దగ్గర క్యూలు ఉన్నారు, పిల్లశాస్త్రాలు కదా, ఏదో మన దగ్గర క్యూ లేదు అని. అంటే అందరికి అందరు క్యూలు పెట్టి వస్తే కనుక చూసి సంబరపడాలా అని. అప్పుడు ఆయన చెప్పినారు, గృహస్థిగా ఉండి మనం పిడికిలు విప్పకూడదు. ఎంత అవసరమైతే తప్ప అది మనకు చేయకూడదు అని చెప్పేసి వారు చెప్పినారు. అయితే జరగలేదా అని అంటే దండిగా మామూలుగా సాయంత్రం అయ్యే కొద్దీ పొద్దు తుంగి రాత్రి అయ్యే కొద్దీ నక్షత్రాలు ఒకటి బయటపడినట్టు మాస్టర్ గారి యొక్క చేసినటువంటి గొప్ప గొప్ప విషయాలని ఒకటొకటి తెలిసినప్పుడు అబ్బా ఇంత మహానుభావులతో మనం కలిసి తిరిగినామా, చదువుకున్నామా, అని చేసినామా అని ఆశ్చర్యం కలుగుతున్నాము. ఒకసారి నేను అడిగాను, మాస్టర్ గారు మీకు అన్నీ తెలుస్తుంటాయా అని. తెలుస్తుంటాయని చెప్తే ఏమంటారంటే మనం రోజు అడుగుతాం, ఇదేం జరుగుతుంది అదేం జరుగుతుంది. అదే అట్లా ఏం లేదు, ఆ సమయానికి అట్లా అనిపిస్తుంది అని. కొంతమందితో బాబా అట్లా చేయిస్తాడయ్యా, నేను అంత శక్తివంతున్నా అని ఆయన దాచుకున్నాడు. ఎప్పుడు మరుగున పడాలి, బయటపడాలి, దాచుకున్నాడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆయన అందరితో కలిసి మెలిసి తిరిగినాడు. ఎంత సామాన్యమైనటువంటి వ్యక్తి అంటే, ఒకసారి నేను ఒంగోలుకి వచ్చిన తర్వాత మాస్టర్ గారు మీరు బాగా లావ్ అయినారు, బొజ్జ వచ్చేసింది, మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి మీరు 10 కాలాల పాటు ఉండాలి కదా అని చేత మీ యొక్క ప్రెజెన్స్ మాకు అవసరం కదా అని చెప్పేసి అంటే ఆయన ఎంత ఈజీగా చెప్పినారంటే, ఏం చేస్తావు
మాస్టర్ గారికి కాఫీ చాలా ఇష్టమని ప్రతి ఒక్కరు ఇంత పెద్ద గ్లాస్తో కాఫీ తీసుకొస్తారు. ఒకరింట్లో తాగి ఒకరింట్లో తాగకపోతే వాళ్ళ ఇంట్లో తాగినాడు, మా ఇంట్లో తాగల, వాళ్ళ ఇంట్లో తాగినాడు, మా ఇంట్లో తాగల. ఏం చేస్తా, పోసేస్తే పోలా. అంటే మన శ్రేయస్సు కోరినాడు కానీ ఆయన ఎక్కడైనా పర్వాలేదు. ఎవరు తీసుకుంటారండి? మనం కొన్నిసార్లు ఎంత కూడా వద్దమ్మా తాగేసి వచ్చామని చెప్పారు. కానీ మనల్ని తృప్తిపరచాలి, మనం సంతోషంగా ఉండాలి ఆయన తాపత్రయం అంతా కూడా మనం తరింప చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఆయన జీవన విధానం అనేటువంటిది అట్లా జరిగిందనమాట. ఒకసారి మాస్టర్ గారు, నేను మా ఊరిలో ఉన్నాను, మాస్టర్ గారు ఉద్యానంలో ఉన్నారు. నేను ఒక బాగా కలిగిన ఒక సంఘటన జరిగింది. నేను ఊరి దగ్గర ఏడుస్తున్నాను. మాకు నంద్యాల దగ్గర గాజులపల్లి, మాస్టర్ గారు లేదు విద్యానగర్ దగ్గర నెల్లూరు, దాదాపు 400 కిలోమీటర్లు ఉంటాయి. నేను అక్కడ ఏడుస్తుంటే మాస్టర్ గారు ఇక్కడ అయ్యో చెన్నై ఏడుస్తున్నాడు అట్లా. ఇది ఎట్లా తెలుస్తుందంటే ఈ విశ్వ చైతన్యంతో తన ఆత్మను ఎవరైతే అనుసంధానం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే మనం విశ్వ చైతన్యానుభూతి పొందినటువంటి దినాన్ని పురస్కరించుకుని కదా ఇక్కడ మనందరూ సమావేశమైంది కనుక ఆయన విశ్వ చైతన్యంతో అనుసంధానం చెంది ఆయన సర్వవ్యాపకత్వం అనేటువంటిది ఆయనకు సహజమైపోయింది అనమాట. తన నుంచి భిన్నంగా ఏది లేదు, మనం కానీ ప్రపంచం కానీ అసలు ఎక్కడ ఏం జరిగేది అనేటువంటిది ఆయనకు అట్లా తెలిసిపోయేది అనమాట. కానీ ఆయన ఏం చెప్పినారు, పుస్తకము ముందు ఉంటుంది, పేరు తెరిస్తే అన్ని తెలిసిపోతాయి కానీ తెరవకూడదు. పుస్తకం ముందు ఉంటుంది, పేరు తెరిస్తే ఎవరైనా వస్తున్నా దేవుడు అన్ని తెలుస్తాయి కానీ తెరవకూడదు. ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా మనం చేయకూడదు. మరి ఆయన చేసినటువంటి చెప్పినాడు కదా, సహజ సిద్ధంగా ఆయన ఎవరైనా కాపాడాలనుకున్నప్పుడు, ఆ బాధ నుంచి బయటకు తీసుకురావాలనుకున్నప్పుడు, అతని యొక్క భవిష్యత్ జీవితానికి అది మార్గదర్శకం చేస్తుంది, మంచి చేస్తున్నప్పుడు మాత్రమే అది కూడా ఏంటి పరోక్షంగా చేసి నేను చెయ్యలేదు అనేటువంటి చెప్పాలని నేను చేశాను చెప్పలేదు. ఒక అద్భుతమైనటువంటి విషయము ఇక్కడ ఒక లెక్చరర్ చెప్పినటువంటి విషయం నేను చెప్తున్నాను. గతాన్ని గురించి మాస్టర్ గారు ఒక అనుభవం. ఒక లెక్చరర్ ఒక పల్లెటూరులో టీచర్గా ఉన్నాడు. ఆ ఊరిలో చిన్న ఊరు, ఆయన ఒక్కడే బ్రాహ్మణుడు. ఒక హిమాలయన్ యోగి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైనా బ్రాహ్మణులు ఉన్నారా అని అడిగినారు భోజనం కోసం. ఎవరు లేరే, ఆ టీచర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా పెళ్లి కాదు, భోజనం చేసి వండుకొని తింటాడని చెప్పినారు. అయితే ఆయన పోయి అడిగాడు, నాకు ఇవాళ భోజనం భిక్ష కావాలి అన్నాడు. సరే భిక్ష చేస్తానే వంట తయారు చేశాడు. భోజనం పెట్టడానికి కంచంలో పెట్టాడు. ఏంటి నేను సాధువును ఎంగిల్ కంచంలో అన్నం పెడతావా, ఇస్తాము లేదంటే ఊళ్ళో ఇస్తాం దొరకదు అన్నాడు. సరే పక్కన ఎదురు బాగా చెప్పుకుంటే ఆకులు తీసుకొచ్చి అది గుట్టి భోజనం పెట్టుకొని ఆయన చెప్పాడు, సార్ భోజనం పెట్టేసినాడు. సాధన ఏం చేస్తున్నావు అని అడిగినాడు. అంటే ఏదో నేను బ్రాహ్మణుడు కాబట్టి సందేహం చేసుకుంటానండి అన్నాడు. ఆయన ఒక సాధన మార్గం చెప్పేసినాడు. అంటే భోజనం పెట్టినందుకు కృతజ్ఞతగా ఒక సాధన మార్గం చెప్పేసినాడు. సరే ఆయన వెళ్ళిపోయినాడు. ఒక 30 సంవత్సరాల తర్వాత ఆ టీచర్ కాలేజీలో లెక్చరర్ అయిపోయినాడు. లెక్చరర్ అయిపోయిన తర్వాత నెల్లూరులో విజయనగరం అమ్మగారు దర్శనానికి ఏర్పాటైంది. అందరూ మాస్టర్ గారు కూడా వచ్చారు దర్శనానికి. ఆ లెక్చరర్ పోయి మా ఇంటికి వస్తారా అని అడిగినారు. వస్తాను, అయితే 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలా అంటే నాకు చేతన చేస్తాను మాస్టర్ గారు అన్నారు. ఒకటి, నేను ఎన్నిసార్లు కాఫీ తాగితే అన్నిసార్లు కాఫీ ఇవ్వాలా, నేను ఎన్ని సిగరెట్లు తాగితే అన్ని సిగరెట్లు ఇవ్వాలా అని కండిషన్. ఇది తీర్చలేనిది కాదు కదా. పాపం ఇంటికి పిలుచుకొని పోయి ఒక పెద్ద గ్లాసులో కాఫీ పెట్టేసి సిగరెట్ పైకి ఒక 5-6 పెట్టేసి కూర్చొని అప్పుడు మొట్టమొదట మాస్టర్ గారు అడిగిన మాట, సాధన ఏం చేస్తున్నావు అన్నారు. ఏముంది బ్రాహ్మణుని కాబట్టి సంధానం చేస్తున్నా అన్నారు. అంటే ఆ హిమాలయన్ యోగి చెప్పినటువంటి సాధన ఏమైంది అని అడిగాడు. ఇది జరిగి ఎన్నో అయింది, 30 సంవత్సరాలు మర్చిపోయినారు. ఇది టీచర్గా ఉన్నప్పుడు జరిగింది. మాస్టర్ గారు ఎప్పుడు ఆయన 30 సంవత్సరాల తర్వాత కూడా ఆయన మామూలు సాధారణంగా ఆ హిమాలయన్ యోగి చెప్పినటువంటి సాధన ఏం చేస్తున్నాడు ఆశ్చర్యపోయినాడు. ఆయన చెప్తాడు, అబ్బో మీ మాస్టర్ గారు అసాధ్యుడు అయ్యా, చాలా మంచి గురువుని పట్టుకున్నారు అట్లా. అంటే గతం అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను.
భవిష్యత్ వర్తమానంలో ఇంతకుముందు ఒకటి చెప్పాను నాది నేను ఏడుస్తాను కానీ చెప్పినాడు అని జరగబోయేటువంటి విషయాలు కూడా దండిగా చెప్పినారు. ఉదాహరణకు మేము అందరూ విద్యార్థులు అందరూ బాగా చదువుకున్నాం, అందరూ ఉద్యోగాలు వచ్చినాయి. ఒక్క టీడీ కృష్ణమూర్తి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం రాలే, ఆయన భావోద్వేగ ధ్యానంలో ట్రైనర్గా ఉన్నాడనమాట. ఒకసారి మాట్లాడుతూ కృష్ణమూర్తి ఈ జన్మలో పేదరికం బాధపడినా చాలా బాధపడినా కానీ వచ్చే జన్మలో అన్నీ బాగుంటాయి, వచ్చే జన్మలో ఒక అస్యూరెన్స్ ఏం కావాలండి, వచ్చే జన్మలో కాలు కూడా కాలేసిన బతకచ్చు అనమాట. అట్లా అవసరం వచ్చినప్పుడు మాత్రమే కొన్ని విషయాలు చెప్పినారు. కనుక మనం ఏం చేయాలంటే దండిగా ఆయన చేసినటువంటి లీలలు ఉన్నాయి. ఒకసారి నేను విద్యానగర్లో సత్సంగంలో కూర్చొని ఈ పుస్తకంలో వచ్చిందే కూర్చొని మామూలుగా సత్సంగం అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టిన అందరికీ మాస్టర్ గారు ఇట్లా విభూది నష్టపెట్టి చేతులు వేసి తీర్థం వేస్తారు. సరే నేను పోయినాను, అందరూ వేస్తున్నారు, నేను కూడా పోయినాను. విభూది పెట్టారు, తీర్థం వేసినారు, తీసుకొని వచ్చి కూర్చున్నాను. లాస్ట్లో ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ వచ్చాడు నెల్లూరు నుంచి. ఆయన తీర్థానికి పోయినప్పుడు గ్లాస్లో అంటే ఎక్కువ మంది భక్తులు స్పెంగాలు చేసుకుంటారు కదా, మాకు చేతిలో స్పూన్ చేసినటువంటి మాస్టర్ గారు ఆ ఇంజనీర్ గ్లాస్లో తీర్థం వచ్చినారు. మాస్టర్ గారు ఎంత పక్షపాతో చూడు, కలశాస్త్రాలు కదా, ఎంత పక్షపాతో చూడు, సమదృష్టి ఉండాలని చెప్పినారు. మేము పోయినప్పుడు స్పూన్ చేసినాడు తీర్థము, ఆయన పోతేనే గ్లాస్ ఇచ్చినాడు టెంకాయ నీళ్ళు అని చెప్పేసి బాగా వస్తానే చిన్నయ్య అని గ్లాసులో పోసి ఇచ్చేసినాడు. నాకు ఒలుపు పుట్టింది. ఏమి అమ్మో మనం అనుకునే ప్రతి విషయం ఆయనకు తెలిసిపోతుంది అనేటువంటి విషయం. కనుక ఇట్లా ఎన్నో అద్భుతాలు నాకు జరిగినాయి. ఒక కుక్క మాస్టర్ గారి తపోవనంలో ఎప్పుడు మాస్టర్ గారు ఎప్పుడు ఎదురు వచ్చి కూర్చోండి. అది మాస్టర్ గారు ఎంతసేపు సత్సంగం చెప్తే అంతసేపు సత్సంగం విని ఒక కీర్తన తీసుకొని అందరు పోయిన తర్వాత తాను ప్రసాదం తిని వెళ్ళిపోయారు. ఒకసారి మాస్టర్ గారు చెప్పినాడు, మహా గొప్ప సాధకుడు ఈ కుక్క పూర్వజన్మలో, మహా సాధకుడు పూర్వజన్మలో ఈ కుక్క ఒక చిన్న పొరపాటు వలన ఈ జన్మ ఎత్తాల్సి వచ్చింది అని. ఇది మనకు గుణపాఠం. ఇది మనకు సాధన చేసేటప్పుడు ఏదైనా మిస్లీడ్ చేస్తే ఎటువంటి జన్మలు కలుగుతాయో మనం గుర్తుపెట్టుకోవాలి. అంచేత నవ్వులాట కానీ మనం సాధనలో కానీ దేంట్లోనే కానీ మిస్లీడ్ చేయకూడదు. కనుక కుక్క జన్మ అంటే ఒక మహానుభావుడు ఉన్నటువంటి ఆయన ఒక చిన్న తప్పుదం చేయడం వల్ల కుక్క జన్మ ఎత్తినాడు అని చెప్పేసి అంటే మన రోజు ఎన్ని తప్పులు చేస్తాడో మరి ఎన్ని జన్మలు ఎత్తాను ఎట్లా జన్మలు ఎత్తానో కొంచెం జాగ్రత్త. అంటే ఇది మన హెచ్చరిక. మీ జీవన పంధాన్ని మార్చుకోండి, సరైన మార్గంలో పయనించండి, ఉచ్చ స్థితికి చేరండి, ఆత్మానుభూతిని పొందండి, జన్మను తరింప చేసుకోండి అని మనకు హెచ్చరిక అయింది అని మాత్రం మీరు మర్చిపోకూడదు. కనుక ఇంకా చాలా మందికి చాలా రకాలైన అనుభవాలు ఇచ్చినారు. ఒకటి ఏంటంటే మనము విశ్వవ్యాప్తమైనటువంటి విశ్వ చైతన్యముతో అనుసంధానము చేసుకున్నట్లయితే మన సాధన ఆ దిశగా పయనించినట్లయితే తప్పకుండా మనం కూడా ఆ స్థితికి చేరుకోవచ్చు అనేటువంటి ఒక దిశానిర్దేశం మన మాస్టర్ గారి ద్వారా తెలుసుకొని ముందుకు పయనించాలి. అట్లా మాస్టర్ గారు రంగారావు గారని ఇక్కడ ఉన్నారు. వారు ఒకసారి మాస్టర్ గారి దగ్గర పోయినప్పుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించగాక అని రాసినాడు గ్రీటింగ్స్ పైన అనుకుంటా. ఆయన నేను ఆరోగ్యంగానే ఉన్నానే, ఏమబ్బా ఈ మాట రాసినాడు మాస్టర్ గారు అని అనుకున్నాడు. తర్వాత ఆయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అది చెప్పలే, నీకు వస్తున్న హెచ్చరిక మాత్రమే చేసిన హెచ్చరిక. ఆ హెచ్చరికను మనం గుర్తించాలి, గుర్తించకపోతే లాభం లేదన్నమాట. కనుక హెచ్చరికల ద్వారా చిన్న చిన్న సెషన్స్ ద్వారా మాత్రమే జరగబోయే విషయాలు అటువంటి వారు చెప్పినారు. అట్లే మాస్టర్ గారు ఒకసారి మా ఇంటికి వచ్చినారు, ఒక ఇద్దరు మహానుభావులతో కలిసి వచ్చినారు. వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఎంత వచ్చిన ఒక ఆయన ఏం చెప్పినారంటే, చెన్నయ్య నీకు 35.5 సంవత్సరాల్లో పెళ్లి అవుతుంది, 65.5 సంవత్సరాలు నీ వయస్సు, ఇది రాసుకో అన్నాడు.
మాస్టర్ గారు నా పక్క చూసి ఇట్లా నవ్వి చెన్నయ్య ఇది రాసి పెట్టుకోవాలన్నాడు. రెండూ జరగాలి 35 సంవత్సరాలు పెళ్లి కాలే, 40 సంవత్సరంలో కాకపోతే ఆయన రక్షణ. నేను కింద ఉన్నాను, మా గృహప్రవేశాన్ని మాస్టర్ గారిని ఆహ్వానించడానికి వచ్చేసి కింద పడి కాలు పంక్చర్ అయింది. కరెక్ట్గా 65 సంవత్సరంలో నేను కింద పోయిన మాస్టర్ గారి సమాధి దగ్గర. ఎక్కడ కింద పోయినాను? చాలా మంది ఎగతాళి చేసినారు, అతను వృద్ధురాయి కాబట్టి సమాధి దగ్గర కింద ఉన్నాడు, కాలు పెట్టుకున్నాడు అట్లా అని. ఆయన ఎందుకు అలా చెప్పినాడో, ఎందుకు ఈరోజు ఇట్లా జరిగిందో, ఎందుకు రక్షణ కల్పించినాడో అది నాకు తెలుసు. అంచేత ఇటువంటివి మన గోపాల్ గారు నెల్లూరు ఉన్నారు. ఆయన ఒకసారి వాళ్ళ కూతుర్ని అక్షరాభ్యాసం కోసం పిలుచుకుపోయినారు. అక్షరాభ్యాసం కోసం మాస్టర్ గారు అసలు ఆ విషయమే పట్టించుకోలేదు. ఎంతసేపటికి అన్నప్రాస కదా, అన్నప్రాస గారు అంటున్నారు. అమ్మగారు అన్నప్రాస కాదు అక్షరాభ్యాసం వచ్చినారు అట్లా అని. సరే అయిపోయింది, ప్రసాదం ఇచ్చి పంపించేయని చెప్పినారు కానీ అక్షరాభ్యాసం చేయలే. ఆ అమ్మాయి త్వరగా చనిపోయింది. అమ్మాయి బతకలే. గోపాల్ గారు ఎక్కడ ఉన్నారు మీరు విచారించవచ్చు, అబద్ధమైన కాదు. అంచేత ఇట్లా చెప్పుకుంటూ పోతే దండిగా విషయాలు ఉన్నాయి, పుస్తకాల్లో ఉండేటువంటి నేను చెప్పకుండా 2 మాత్రమే చెప్పినాను. అయితే మిమ్మల్ని అందరూ నేను కోరేది ఏంటంటే ఇందాక నేను చెప్పాను, భరద్వాజ్ గారిని నేను చూసినాను, భరద్వాజ్ గారితో నేను మాట్లాడినాను. ఏమీ రాదు మనకు. భరద్వాజ్ గారు అనుసరించినటువంటి జీవన విధానం మనం ప్రయత్నం చేస్తే మన జీవితము ధన్యమవుతుంది. లేకపోతే చూసినామా మర్చిపోయినామా, మొత్తుకున్నామా మొక్క నడుపుకున్నామా అంతే. కనుక మిమ్మల్ని అందరినీ మహానుభావుడు, నా పదాలు చెప్పలేను ఆయన ఎంత గొప్పవారు అని అంటే, అది ఎవరు అనుభవించాల్సిందే. అటువంటి మహానుభావుల యొక్క సాన్నిధ్యం మనం పొందినాం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు మనం చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్య నిర్వాహక వర్గానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తర్వాత శ్రద్ధగా ఉన్నటువంటి మీకు అది రుచించిందో లేదో నాకు తెలియదు. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఇది ఒక 4 గంటల సేపు మాట్లాడేటువంటి విషయము, ముఖ్యమైన 4 విషయాలు మాత్రం నేను ముందు ఉంచున్నాను. కనుక మీరు ఏమాత్రమైనా ఈ ఆయన దిశానిర్దేశం మనకు ఇప్పుడు కూడా చేస్తారు. లివింగ్ సమాధి. చాలామంది ఆయన సమాధి అయిపోతే నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధి బాబా ఎట్లా చెప్పినారో మాస్టర్ గారు కూడా అట్లే చెప్తారు అని చెప్పినారు. మీరు ఇందాక ఒక విషయాన్ని నాకు చప్పట్లు కొట్టి నేను చాలా బాధపడినాను. ఎందుకు బాధపడినంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి జ్ఞాననేత్రం తెరిపించినాడు అని చెప్పినాడు. అట్లే సాయినాథుడు తన ముద్దు బిడ్డగా ఎన్నుకొని మన పూజ్య మాస్టర్ గారిని జ్ఞాననేత్రం తెరిపించి మనకంతా ఈ సాధన మార్గంలో పయనించాలనేటువంటి భిక్ష పెట్టినాడు అని చెప్పేసి సాయినాథుడు చేసినారని చెప్పేసి అంటే దానికోసం మనం ఇక్కడికి వచ్చినామని చెప్పేసి అంటే ఆ విషయం ఏమో అర్థమైందని నేను మీకు అర్థమైనట్టు చెప్పలేదేమో నేను బాధపడుతున్నాను. ఎవరు ఎన్నుకున్నాడు? సాయినాథుడు మన మాస్టర్ గారిని ఎన్నుకున్నారు. అంచేత ఆయన చేసినటువంటి అన్వేషణ, ఆయన చేసినటువంటి సాధన అదంతా ఒక స్థితికి వచ్చే లోపల ఆయన అట్లా అనేసినాడు. ఆయన అయిపోయింది. ఏం కావాలో ఆయన లభించేసి ఆయన ఏం కావాలనుకున్నాడో ఆయన నేను చెప్పలేని మాట్లాడు. ఆయన ఏం కోరుకున్నాడో ఆయన కావాలనుకునే ఆయనకి ఇచ్చేసినాడు. ఆయన ఒళ్ళో పోసుకున్నాడు. మనకంతా భిక్ష పెడతాడు. ఎవరికి అర్హత ఉంది వాళ్ళు. మనం పక్కన ఒళ్ళు బట్టి దాని దోషం బట్టి అది తీసుకొని జురుకోవాలి. జురుకున్నాడు ధనుడు, జురుకున్న పాడేసినవాడు అంతే దురదృష్టం అని మీకు మనవి చేసుకుంటూ నా ఫస్ట్లో చెప్పిన నేను చెప్పినటువంటి విషయాలలో తప్పులు ఏమైనా ఉంటే నావి, ఏదైనా మంచి విషయం ఉంటే ఇంకా అది ఆయన పెట్టిన భిక్ష అని తెలియజేస్తూ ఒక్కసారి అంతా గట్టిగా అన్నారు. బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి